నేను తిడతా, అరే మాకు కూడా పైన కూడా అంటా, నువ్వేం పట్టించుకోవు. ఏమా నీకు మోతారం లేదా, పిల్లలు పుడతలేరు అన్నాడు ఊరేసుకునే ఫీలింగ్ వస్తుంది నీకు. ఆర్జీవి లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నీకు గల్లికి 10 మంది దొరుకుతారు. 2 పెగ్గులు కొడితే ఏమన్నా మాట్లాడచ్చు. కానీ ఈ సమాజంలో మంచి చేసే వాళ్ళు వీళ్ళు కదా, నువ్వు వీళ్ళని లైమ్ లైట్ లకు తేవాలి. ఇఫ్ యూ సీ ద కపుల్, వాళ్ళు చూడడానికి ఎంతో ఎడ్యుకేటెడ్ వెల్ ఎర్న్డ్ కపుల్స్ వస్తారు. వెన్ యూ టాక్ అబౌట్ దేర్ సెక్షువల్ హిస్టరీ, హార్డ్లీ దే ట్రై 1 or 2 times in a month. స్మోకింగ్, ఆల్కహాల్, సాఫ్ట్వేర్ కపుల్స్ ఎస్పెషలీ మేల్స్కి చాలా అనేది స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ 10 మందిలో 8 మంది ఫర్టిలిటీ ఇష్యూస్ మీద బాధపడుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని మోర్ దెన్ 1000 ఫర్టిలిటీ సెంటర్స్ పుట్టుకొచ్చింది. జనాల ఎమోషన్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఈ జనరేషన్స్కి పెళ్ళి అవడమే చాలా కష్టం. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు అనేది పెద్ద టాస్క్ అయిపోయింది అక్క. మన ఫోర్ ఫాదర్స్ ఏమో ఒక్కొక్కరు 9 మంది 10 మంది పిల్లలు కట్టుంటే ఈ జనరేషన్ ఒక పిల్లగాని కనడానికి. అడ్వాన్స్ టెక్నాలజీ గురించి చెప్పావు కదా, కల్కి మూవీ చూసావా? టెక్నాలజీ ఎలా ఉంది? కాంప్లెక్స్కి వెళ్ళడానికి ఎందుకు అందరు కొట్టుకుంటున్నారు? ప్యూర్ వాటర్, ఫుడ్, ఎయిర్ కోసం. సో మీ మదర్ ఏజ్ 23, యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అట్ 30 years. అప్పుడు ఉన్నప్పుడు ఇంత పొల్యూషన్ ఉండేదా? పిజ్జాలు, పాస్తాలు ఉన్నాయా? వాళ్ళ సెక్షువల్ లైఫ్స్ కూడా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మచ్ బెటర్. బర్త్స్ అండ్ డెత్స్ అనేది ఈక్వల్గా ఉంటేనే ఆ ఈకో సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది. బర్త్స్ తగ్గిపోతున్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఓల్డ్ పీపుల్ పెరిగిపోతున్నారు. వీఆర్ ల్యాకింగ్ యూత్. అదే ప్రాబ్లమ్. ఇప్పుడు సమస్యలు మీ దగ్గరకు వచ్చే సమస్యలలో ఆడవాళ్ళది ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళది ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మగవాళ్ళ సమస్యలు చాలా పెరిగాయి. అదేంటక్క ఫర్టిలిటీ సెంటర్స్లో ఆఫర్స్ ఇస్తున్నారు, 50% ఆఫర్స్ అని. థియేటర్లో యాడ్స్ ఇచ్చినట్టు, సంతూర్ సాబ్ యాడ్స్ ఇచ్చినట్టు జనాల ఎమోషన్స్ తోటి వ్యాపారం జరుగుతుంది. పిల్లలే ఫ్యూచర్ అనుకొని వచ్చినాడు వాడి రక్తం ఎట్లా పిండుతారు అక్క? నాకు కూడా ఎంత తక్కువకి ఎలా చేయగలుగుతున్నారు, అసలు వీళ్ళు ఎలా చేస్తారు అని నాకు కూడా కన్ఫ్యూజన్. బేసిక్గా ఐవీఎఫ్ ప్రాసెస్లో మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మినిమం కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో పేషెంట్స్ది కూడా ఓన్లీ మనీ, దే ఆర్ ఓన్లీ కన్సిడరింగ్ మనీ. డిస్కౌంట్ ఉందా, బట్ ఫెయిల్ అయితే ఇంకొక సైకిల్కి మనీ పెట్టాలని ఆలోచించాలి కదా. పేషెంట్స్ ఏమనుకుంటారు, ఐవీఎఫ్కి మేము ఇంత డబ్బులు ఇస్తున్నాము, బేబీని ఇచ్చి. వీఆర్ నో గాడ్స్. అంటే పిల్లలు పుట్టాలి, సక్సెస్ రేట్ చూపించుకోవడం కోసము ఒక్కరు ఎగ్స్ బయట వాళ్ళు ఎగ్స్ తెచ్చి చేసేస్తున్నారు. అడిగి చేస్తే లీగల్. 100లో ఒక్కళ్ళు ఉండొచ్చు కానీ 99 మెంబర్స్ జెన్యూన్ గా ఉండొచ్చు కదా రోహిత్. సైఫ్ అలీ ఖాన్ కానీ, షారుఖ్ కానీ, అమీర్ ఖాన్ కానీ 50+, 55+లో కూడా పిల్లలు ఎలా సాధ్యం అవుతారు అక్క? మేల్స్ కి 60 years వరకు స్పెర్మ్ బాగుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది యంగ్ ఏజ్ లో ఫిమేల్స్ చేసుకుంటున్నారు, మేల్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అట్లా అన్ని సంవత్సరాలు ఒక స్పెర్మ్ బతుకుతుంది అక్క? యా, ఫ్రీజ్ చేసి, దట్స్ వాట్ టెక్నాలజీ డస్, ఫ్రీజింగ్. అక్క ఇప్పుడు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అక్క? ఒకవేళ స్పెర్మ్ మీ దగ్గర ప్యూర్కి వి ఛార్జ్ అరౌండ్ 15,000. ఒక పాపను కనాలి అంటేనే చాలా కష్టం ఉన్న టైంలో 3 పిల్లల్ని విషం ఇచ్చి చంపేసింది అక్క. ఇక్కడేమో హైదరాబాద్ అప్సిగూడలో విషాదం, 2 పిల్లల్ని చంపి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దంపతులు. దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్ రోడ్. నేను అదే అంటున్నా, దే ఆర్ మెంటల్లీ డిస్టర్బ్డ్ పీపుల్. నార్మల్ పీపుల్ ఎవ్వరు ఇలా చేయరు. సైకోస్, దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ పీపుల్. నార్మల్ పీపుల్ అయితే ఖచ్చితంగా కాదు. అలాంటి వాళ్ళు ఎవ్వరు ఇలా బిహేవ్ చేయరు. హ్యూమన్స్ అయితే బిహేవ్ చేయరు. వాళ్ళని హ్యూమన్స్ అని కూడా అనక్కర్లేదు. నసల్ और फसल देश को बदल सकते. फसल ఏంటంటే సీడ్, నసల్ అంటే రాబోయే జనరేషన్. రాబోయేటోడిని నువ్వు డిజైన్ చేసి కష్టపడి పుట్టిస్తున్నావు చూడు, దానికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ప్రపంచంలో ఏది లేదు. హాయ్ అక్క, నమస్తే. హాయ్ రోహిత్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీకు మధ్యాహ్నం అడిగిన వెంటనే కొంచెం 2-3 hours లేట్ అయినా కూడా ఫైనల్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది?
8:11 అవుతుంది. 8:11కి మీరు నాకు అంటే నాకు కొంచెం టైం పట్టింది రోహిత్ నన్ను ఇంటర్వ్యూ అడగడం ఏంటి అని. సో కాబట్టి రోహిత్ జనరల్ గా ఇలాంటి ఇంటర్వ్యూస్ నువ్వు చేయవు కదా. సో ఐ థాట్ రోహిత్ అడిగాడు అంటే అసలు ఓకే. మీరు మంచి మంచి ప్రశ్న అడిగినారక్క. బేసిక్ గా రోహిత్ అంటే ఓన్లీ పొలిటికల్ ఇంటర్వ్యూస్ ఏనా, రోహిత్ అంటే ఓన్లీ ఇంకా మా రోహిత్ కి మాకు అలా ఇమేజ్ ఉండేది అనమాట. సో బట్ ప్రాబబ్లీ అప్పుడప్పుడు నాలో కూడా ఒక సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడే నాకు అవకాశం ఇవ్వాలి, మాట్లాడాలి అని చెప్పేసి నా ఫాలోవర్స్ చెప్పడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అక్క బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతాక హానెస్ట్ గా చెప్పండి. ఎవరినో కవర్ చేయాలి, మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవాలని కాకుండా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి అక్క. ప్రతి మాట ఒక ఎమోషన్, ఈ ప్రతి మాట ఒక పబ్లిక్ కనెక్ట్ అయ్యే ఇంటర్వ్యూ అక్క ఇది. అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ మధ్య గత 4-5 months నుంచి మీరు ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో, ప్రతి డిగ్రీ కాలేజ్లో, ప్రతి యూనివర్సిటీలో మీరు వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిలకి ఒక అవేర్నెస్ చేస్తున్నారు, ఒక సోషల్ ఇష్యూస్ని, పబ్లిక్ ఇష్యూస్ని మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం మీ ఫర్టిలిటీ సంబంధించిన ప్రమోషనల్ యాంగిలా, లేకపోతే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తే కామన్ పీపుల్ అంటే రేపు వచ్చే ప్రాబ్లమ్ని ముందే చెప్తే ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికా? అంటే ఫస్ట్ నువ్వు అడుగుతున్నది ప్రమోషన్ కోసమా అని అడిగావు. డెఫినెట్గా అయితే ప్రమోషన్ కోసం కాదు. బికాజ్ మేము వెళ్ళే స్కూల్స్కి, కాలేజెస్కి మేము ఫర్టిలిటీ సెంటర్ రైట్. సో మా ఏజ్ గ్రూప్ ఈజ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అలా అనుకుంటే నేను సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్తుండే రైట్. ద మోస్ట్ ఇన్ఫర్టిలిటీ కానీ ఈ మధ్య కాలంలో మన సిటీలో అర్బన్ పాపులేషన్ లో చూస్తే మోస్ట్ సఫర్ అవుతున్నది సాఫ్ట్వేర్ కపుల్స్. అలా అనుకుని ఉంటే ప్రమోషన్ కి ఐ వుడ్ హ్యావ్ గోన్ టు సాఫ్ట్వేర్ కంపెనీస్. బట్ మా మోటో అది కాదు. వీ వాంట్ టు రియల్లీ ఎడ్యుకేట్ ఆన్ పబ్లిక్. అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అనేది అది ఎలాంటి ఏజ్ గ్రూప్ అంటే కరెక్ట్ గా నువ్వు గైడెన్స్ ఇస్తే దే కెన్ యాక్చువల్లీ గో ఇంటూ వెరీ ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ కి. వాళ్ళు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవడానికి, అంటే అలవాటు చేసుకోవడానికి దట్ ఈస్ ద కరెక్ట్ టైం. బికాజ్ ఎందుకు అంటే 8th, 9th, 10th క్లాస్ వరకు నువ్వు మీ పేరెంట్స్ గైడెన్స్, వాళ్ళు పెట్టే ఫుడ్, వన్స్ యూఆర్ గోయింగ్ అవుట్ యూ ఈట్ లాట్ ఆఫ్ జంక్, యూ డూ ఫ్రెండ్స్, స్మోకింగ్ అనేది ఎగ్జాక్ట్ గా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు అయ్యే పీరియడ్ అదే పిల్లలకి. ఎస్పెషలీ చాలా మంది హాస్టల్స్ లో ఉంటారు. దట్ ఈస్ అ టైమ్ వేర్ దే స్టే ఇన్ హాస్టల్స్. ఏం చెప్తున్నారు అక్క? హౌ టు మెయింటైన్ లైఫ్ స్టైల్ అంటే ఈ పీసీఓడి బేసిక్ గా మేము చేసిన నువ్వు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూస్తే ఒకటి మేము చేసిన పీసీఓడి మీద, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాము. అది ఫీమేల్స్ లో అంటే గర్ల్స్ లో చాలా కామన్. వాళ్ళకి ఒబిసిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాక్నీ. సో ఇవన్నిటితోని లాట్ ఆఫ్ అంటే మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి పిల్లల్లో. ఆబ్వియస్ గా లైక్ వెన్ ఫీమేల్ లుక్స్ ఒబీస్ విత్ యాక్నీ అండ్ ఆల్, షీ అంటే how you look gives you a lot of confidence. How and what makes you confident ante probably how you look also. That also matters, right? So ivanni ee stress problems anevi pillalo perigipotunnayi, irregular cycles avani. So ade age group, that is the peak. Ante adolescent ante probably puberty tarvata ante female ki mature ayin tarvata pelli kaakamundu ee period ni cover cheyadam anedi very important. And identante ee PCOD long term lo sugar, బీపీ, క్యాన్సర్స్ ఇవన్నిటికి లీడ్ చేస్తుంది. అది ఎవరికి తెలీదు. పీసీఓడి వల్ల షుగర్స్, క్యాన్సర్స్, ఎస్, ఇది ఎవరికి తెలీదు. పీసీఓడి చాలా కామన్ కదా అక్క. అదే అందుకే కదా. సో వన్స్ యు క్రియేట్, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు పబ్లిక్. ఓకే, సో ఆ ఏజ్ లో అట్లీస్ట్ ఒక్కళ్ళని చేంజ్ చేయగలిగిన 100 గర్ల్స్ లో మా మాట విని ఒక్కళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని, వాళ్ళ ఎక్సర్సైజ్, డైట్ చేంజ్ చేసుకుని, స్లీప్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుని, మొబైల్ యూసేజ్ పిల్లల్లో ఎంత పెరిగిపోయిందో, దాట్ హ్యాస్ లాట్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ఈ పీసీఓడి సమస్య మీద అంటే పీసీఓడి సమస్య కాదు, లాంగ్ టర్మ్ లో చాలా ప్రివెంట్ చేస్తున్నాం మేము అవేర్నెస్. నేను ఒక మాట, ఈ విధంగా మీరు కాలేజ్లలో, యూనివర్సిటీస్ లో మీరు వెళ్ళి ఒక
ఈ సోషల్ క్యాంప్స్ మీరు పెట్టడం వల్ల మీకేమొస్తుంది? మీ ఫర్టిలిటీ సెంటర్స్ కి ఏమొస్తుంది? సారీ, మీ ఫర్టిలిటీ సెంటర్ కి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇట్స్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ రైట్. యాజ్ ఎ డాక్టర్ నా చేతిలో ఉంది కదా. ఐఎమ్ ద పర్సన్ హూ కెన్ ఎడ్యుకేట్. సి వన్స్ అగైన్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ అక్క సంబంధించిన ఫర్టిలిటీ సెంటర్నో లేకపోతే అక్కని ప్రమోట్ చేయడానికి నేను ఇంటర్వ్యూ చేయట్లేదు. బై ద వే, యాజ్ ఆఫ్ నౌ 10 మందిలో 8 మంది ఫర్టిలిటీ ఇష్యూస్ మీద బాధపడుతున్నారు. 10 మందిలో 8 సంతాన సమస్యతో బాధపడుతున్నారు. అండ్ 10 షాపింగ్ మాల్స్ ఉంటే 20 ఫర్టిలిటీ సెంటర్స్, ఢిల్లీకి ఒక ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అసలు కారణం ఏంటి? జనరల్గా ప్రతిదీ మనం క్యాన్సర్ అనేది ఒక పెద్ద సమస్యలా చూస్తుంటాము, హార్ట్ అటాక్స్ అనేది పెద్ద సమస్యలా చూసుకుంటాం. కానీ రెండింటికి మించిన సమస్య ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు హైదరాబాద్లో, నాట్ ఓన్లీ హైదరాబాద్, 2 తెలుగు స్టేట్స్లో నాకు తెలిసి ఒక మోర్ దెన్ 1000 ఫర్టిలిటీ సెంటర్స్ పుట్టుకొచ్చింది. జనాల ఎమోషన్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఎమోషన్స్ ఇంటూ బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్టిలిటీ సెంటర్స్. సో అదే ఫర్టిలిటీకి సంబంధించిన అక్కని, అంటే బికాస్ వాళ్ళకి ఒక ఫర్టిలిటీ సెంటర్ ఉంది, బట్ వాళ్ళ ఫర్టిలిటీ సెంటర్ని ప్రమోట్ చేయట్లేదు. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ మోరోవర్, ఇది కమర్షియల్ యాంగిల్ కాదు, ఓన్లీ ఎమోషన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాను. కేవలం మీ ఫర్టిలిటీ సెంటర్ పేరు చెప్పకుండా వాస్తవాల మీద మీరు మాట్లాడండి. కొన్ని పబ్లిక్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాయక్క, వాళ్ళ ఉసురు తగులుకుంటున్నాయక్క. చాలామందిలో, నా ఫ్రెండ్స్లో కానీ, నా మిత్రులు కానీ, నా ఇంటి పక్కన వాళ్ళకి 10 మందిలో 8 మంది సమస్య ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతారు, కొంతమంది డిప్రెషన్లో పోతుంది. రీసెంట్గా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడానికి రీజన్, వై ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ, రోహిత్ నువ్వు పొలిటికల్ ఇంటర్వ్యూస్లో తోపు కదా, ఇప్పుడు ఇంతకుముందు అక్క అన్నట్టు నువ్వు ఎందుకు ఈ జానర్ తీసుకుని, మా వైఫ్ కూడా అన్నది, అరే పిచ్చా నువ్వు ఏం పైకి పోవాలనుకుంటున్నావు, కిందికి పోవాలనుకుంటున్నావు? నేను పైకి కాదు, కిందికి కాదు, జనాల మనసుకు ఇష్యూస్ మీద పోవాలనుకుంటున్నాను, జనాల హృదయాలు పోవాలనుకుంటున్నాను. లేటెస్ట్గా ఈ వీడియో నాకు బాగా కనెక్ట్ అయింది అక్క. కెన్ యూ జూమ్ ఇట్? ఓకే, దట్ ఎమోషనల్ రియాక్షన్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ 13 years she became pregnant. Imagine the society pressure. So society pressure, ఒక పక్కన తల్లిదండ్రుల ప్రెషర్, ఒక పక్కన ఫ్యామిలీ. సో ఓవరాల్గా ఇంత ప్రెషర్స్ మధ్యలో పిల్లలు కనడం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్స్కి, అక్క ఎక్కువ మాట్లాడుతున్నాను ఏమో అనుకోవద్దు, క్వశ్చన్ చాలా లాగ్ ఉండొచ్చు. ఈ జనరేషన్స్కి పెళ్ళి అవడమే చాలా కష్టం. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు అనేది పెద్ద టాస్క్ అయిపోయింది అక్క. సో పెళ్ళి, పిల్లలు, సంతానం బేస్ చేసుకొని మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతాక చాలా డెప్త్గా అడుగుతాను, వాస్తవాలు బయట పెట్టండి అక్క. ఒకప్పుడు మా నాన్నకి 7 మంది అక్క, మా ఫాదర్ 7 మెంబర్స్ అక్క. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఒక్క పాపం కనాలంటే అసలు అర్థం కావట్లేని పరిస్థితి ఎదురైంది అక్క. అసలు ఎందుకు మన ఫాదర్ జనరేషన్స్కి మన జనరేషన్కి ఇంత వ్యత్యాసం ఏంది? టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీతో బ్రతుకుతున్నాం, స్మార్ట్ ఫోన్స్ మధ్యలో బ్రతుకుతున్నాం, స్మార్ట్ నాలెడ్జ్ మధ్యలో బ్రతుకుతున్నాం. ఎవ్రీథింగ్ చిటికేస్తే వండర్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు అలాంటివి లేవు. బట్ మన ఫోర్ ఫాదర్స్ ఏమో ఒక్కొక్కరు 9 మంది 10 మంది పిల్లలు కంటుంటే, ఈ జనరేషన్ ఒక పిల్లగాని కనడానికి నానా డాష్. సో ఎగ్జాంపుల్ నువ్వే చెప్పావు కదా, మీ ఫాదర్ నువ్వు. సో మనం అలాగనే కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి చెప్పావు కదా. కల్కి మూవీ చూసావా? కల్కి మూవీలో ఏముంది? మెషిన్ గన్స్, ఎంత టెక్నాలజీ. అసలు ఆ గన్ అసలు జస్ట్ ఇట్లా అంటే టెక్నాలజీ ఎలా ఉంది, హౌ దే ఆర్, అంటే కార్స్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీ ఎలా ఉంది. కాంప్లెక్స్ కి వెళ్ళడానికి ఎందుకు అందరు కొట్టుకుంటున్నారు? దేనికోసము చెప్పు నువ్వు? ప్యూర్ వాటర్, ఫుడ్, ఎయిర్ కోసం. కాంప్లెక్స్ కోసము ఎంత కింద నుండి కాంప్లెక్స్ కి వెళ్ళడానికి ఎంత, దాని గురించే ఫైటింగ్ కదా. కల్కి మూవీ ఇస్ ఆల్ అబౌట్ ఇది. నెక్స్ట్ జనరేషన్ ఇలా ఉంటదని ముందే ఆబ్వియస్ గా దట్స్ వాట్ ఫ్యూచర్ విల్ బి ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ యువర్ ఎన్విరాన్మెంట్ ఆర్ యువర్ జనరేషన్స్ నౌ. ఇప్పుడు నువ్వు అలర్ట్ కాలేదనుకో, నీ పిల్లలకి బెటర్ ఫ్యూచర్ ఇవ్వలేవు. సో
So that's I really connected with Kalki, you know, their normal basic necessities కోసం అడ్వాన్స్డ్ వెళ్ళిపోయారు. మనం జనరేషన్ టెక్నాలజీ గురించి చెప్తున్నావు కాబట్టి చెప్తున్నా, టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. బేసిక్ నెసెసిటీస్ అనేవి క్లీన్ ఎయిర్, క్లీన్ ఫుడ్, ఇవన్నీ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ టాక్సిన్స్ అండ్ ఆల్. ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నీ ఫాదర్ నువ్వు, ఓకే, మీ ఫాదర్ కి ఏజ్ అప్పుడు మ్యారేజ్ అయింది? మై ఫాదర్, మీ మదర్ ఏజ్ ఎంత? అంటే 24-25. మదర్ ఏజ్ ఎంత అప్పుడు? 23. ఇప్పుడు మ్యారేజెస్? నన్ను అడగ మర్చిపోయి, నువ్వు ఎప్పుడు చేసుకున్నావు అని అడగండి. అదే నువ్వు చెప్పు. 30. దట్స్ వాట్ ఐఎమ్ సే. నిన్ను మీ ఫాదర్నే మనం వేరే వాళ్ళని ఎందుకు ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మీ మదర్ ఏజ్ 23, యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ అట్ 30 years, రైట్? అప్పుడు ఉన్నప్పుడు ఇంత పొల్యూషన్ ఉండేదా? వాళ్ళు ఏ ఫుడ్ తినేవాళ్ళు? పిజ్జాలు, పాస్తాలు ఉన్నాయా? లేవు. బర్గర్లు ఉన్నాయా? లేవు. ఇంట్లో మంచిగా వండుకుని ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళు. పొల్యూషన్ లేదు, వాళ్ళ స్లీప్ ప్రాపర్ గా ఉండేది, వాళ్ళకి వేరే అంటే అవగేషన్స్ లేవు. పని చేసుకోవాలి, ఇంటికి రావాలి, వైఫ్ తో ఉండాలి. వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మచ్ బెటర్ దాన్ ఈ జనరేషన్. ఇప్పుడు నా ఓపీడీలో ఇఫ్ యూ ఆస్క్ అబౌట్, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దిస్ ఆన్ ది ఇంటర్వ్యూ ఆర్ నాట్, సెక్షువల్ హిస్టరీ కనుక నేను తీసుకుంటే, ఇఫ్ యూ సీ ద కపుల్, వాళ్ళు చూడడానికి ఎంతో ఎడ్యుకేటెడ్, వెల్ ఎర్న్డ్ కపుల్స్ వస్తారు. వెన్ యూ టాక్ అబౌట్ దే సెక్షువల్ హిస్టరీ, హార్డ్లీ దే ట్రై 1 or 2 times in a month. They don't have time. వాళ్ళ షిఫ్ట్స్ వేరే, వైఫ్ వర్క్స్ 1 shift, హస్బెండ్ వర్క్స్ 1 shift, వాళ్ళకి టైం ఉండదు, దే ఆర్ స్ట్రెస్డ్, ఓపిక ఉండదు. అండ్ దిస్ హెస్ బికమ్ వెరీ అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పుడు ఆ ఓవులేషన్ టైమ్ లో ట్రై చేస్తారు చాలా మంది. ఓకే, ఓన్లీ అలా అయిపోతుంది. అందరూ అని కాదు, ఇట్ హ్యాస్ బికమ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆఫ్ అవర్ వర్క్ స్ట్రెస్ గానీ వాట్ ఎవర్ స్ట్రెస్, దే ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ నౌ. పైసలు కావాలా, ఫ్యూచర్ కావాలా? పైసలు అంటేనేమో మనీ, ఫ్యూచర్ అంటేనేమో పిల్లలు. అండ్ ఇంకోటి ఏంటంటే, అది కూడా వాళ్ళని బ్లేమ్ చేయడానికి ప్రాబబ్లీ లేదేమో, బికాస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ హాస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు ఎంతమంది నాకు పేషెంట్స్ వస్తారు కదా, ఒక్కళ్ళు చాలు. ఎందుకు అంటే చదివించడం, వాళ్ళని చదివి పెంచి, పీపుల్ ఆర్ సో క్యాలిక్యులేటివ్ నౌ, దే ఆర్ క్యాలిక్యులేటింగ్ దేర్ స్కూల్ ఎర్నింగ్స్ అండ్ ఆల్, అండ్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీస్. సమ్ ఎడ్యుకేటెడ్ కపుల్స్ వచ్చిన వాళ్ళు అలా కూడా నాతో మాట్లాడతారు. ఐ గెట్ సర్ప్రైజ్డ్, ఇంకా బేబీ కానే కాలేదు అండ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్. సో అలా కూడా ఉన్నారు కపుల్స్. దే థింక్ అబౌట్ కాస్ట్ ఆఫ్ లివింగ్, లేట్ మ్యారేజెస్, అండ్ దే డోంట్ వాంట్ టు కన్సీవ్ ఎర్లీ, జాబ్స్ కానీ ఇవన్నీ. అండ్ వాట్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్, మనం తినే ఫుడ్లో ఆర్గానిక్ ఫుడ్ లేదు, అంతా షుగర్స్ కానీ ఇవన్నీ. స్లీప్, లాట్ ఆఫ్ పీపుల్ హావ్ స్లీప్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ మోస్ట్లీ అంటే మీరు ఆడ మగ భేదం లేకుండా ఎక్కువ ఎవరి ఇష్యూస్ తో ఎక్కువ లేడీస్ బాయ్స్? ఇది కూడా నేను వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ నువ్వు అడిగింది. నేను నా కెరియర్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ 15 years బ్యాక్ ఆల్మోస్ట్. నేను అంటే ఫర్టిలిటీ 15 years, నా గైనిక్ ప్రాక్టీస్ అయితే ఫర్టిలిటీ 12 years. అంటే అప్పుడే కొత్తగా ఫర్టిలిటీ సెంటర్స్ ఓపెన్ అయ్యే మూమెంట్ లో మీరు స్టార్ట్ చేస్తారు. మీరు నేను చెప్తాను 2011 లో ఉన్నారు గానీ, యా ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఎవర్ నేను మళ్ళీ విషయం చెప్తున్నాను, మళ్ళీ ఒక్కసారి ఇది క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ డాక్టర్ పూర్ణిమ గారు, డాక్టర్ దుర్గా పూర్ణిమ గారు, వైఫ్ ఆఫ్ ఆదికాంత్ చారి, ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు. మీరు క్లియర్గా వినాలి. నేను తీసుకొచ్చిన ఇంటర్వ్యూ కూడా క్వాలిటీ ఎలా ఉంటుందంటే, ప్రోడక్ట్ ఎలా ఉంటదంటే, అక్క మీరు ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఉండే అక్క? హార్డ్లీ ఐ థింక్ 30-35. ఇప్పుడు ఐ థింక్ 150 సెంటర్ హైదరాబాద్ లో మాట్లాడుతున్నాను. ఇంకా ఇది వరకు అసలు ఇప్పుడు మీరు అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా, ఇప్పుడు కరీంనగర్, వరంగల్ చూస్తే అక్కడే ఒక 20 సెంటర్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఊర్లలోనే. అయితే అక్క మీరు తీసుకున్న సబ్జెక్ట్ కూడా ఓన్లీ ఆన్ ఫర్టిలిటీ, ఆస్ట్రేలియాలో మీరు చేసిన దాని అక్క. మీరు అప్పుడు పెట్టినప్పటికి ఇప్పటికి ఇంత వ్యత్యాసం రావడానికి కారణం ఏంటి అక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డెఫినెట్ గా ఇన్సిడెంట్స్ పెరిగింది కదా, ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా పెరిగిపోయాయి. ఇది వరకు యాక్చువల్లీ
ఇన్ఫర్టిలిటీ అంటే అసలు పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్దగా వినేవాళ్ళు. నువ్వే చెప్పావు మీ ఫాదర్ కి 7-8 కిడ్స్ అని, ఇప్పుడు నీకు ఒక్కళ్ళకే కష్టం అవుతుందని చెప్పావా లేదా? సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫర్టిలిటీ రేట్స్ ఆఫ్ కమ్ డౌన్. నీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పుదా, టోటల్ రీప్లేస్మెంట్ రేట్ అంటే కొంచెం సైంటిఫిక్ గా అనిపించవచ్చు నీ ఇంటర్వ్యూస్ లో, బట్ కానీ ఇది కూడా సోషల్ టెర్మినాలజీ విచ్ యూ నీడ్ టు లెర్న్. టోటల్ రీప్లేస్మెంట్ రేట్ అంటే ఇప్పుడు బర్త్స్ డెత్స్ అవుతుంటాయి కదా, రైట్? ఒక పిరమిడ్ లాగా తీసుకున్నాం అనుకో, పిరమిడ్ అనేది లేయర్స్ లో ఉంటుంది. సో టాప్ మోస్ట్ ఓల్డ్ పీపుల్ ఉంటారు, న్యూ పిల్లలు పుడతారు. సో లైక్ అంటే బర్త్స్ అండ్ డెత్స్ అనేది ఈక్వల్ గా ఉంటేనే ఆ ఈకో సిస్టమ్ అనేది మెయింటైన్ అవుతుంది, రైట్? సో కాబట్టి బర్త్స్ తగ్గిపోతున్నాయి, అప్పుడు ఏమవుతుంది, ఓల్డ్ పీపుల్ పెరిగిపోతున్నారు, వీఆర్ లాకింగ్ యూత్, అదే ప్రాబ్లం అవుతుంది. దాన్ని టోటల్ రీప్లేస్మెంట్ రేట్ అంటారు. అంటే ఒక్కళ్ళకి అట్లీస్ట్ 2 children అనేది పుట్టాలి. దాని 2.1 నార్మల్. ఇండియా కూడా తగ్గిపోతుంది టోటల్ రీప్లేస్మెంట్ రేట్. వీఆర్ ఆల్సో కమింగ్ బిలో 2, అంటే ఒక్కళ్ళకి మినిమం 2 కన్నా తక్కువ అయిపోతుంది. అండ్ ద వర్స్ట్ హిట్ కంట్రీ కొరియా, సౌత్ కొరియా. టెక్నాలజీ ఎలా ఉంటుంది కొరియన్ టెక్నాలజీ? ఎక్స్ట్రాడినరీ. పిల్లలు నో, దే గివింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ చిల్డ్రన్. అక్క ఇప్పుడు ఎందుకు ఇంతగానం పెరిగింది అంటే ఒక వర్డ్ చెప్పాలంటే దట్స్ వాట్ అంటే నేను ఒక నాట్ ఓన్లీ స్ట్రెస్, ఈ హెల్త్ ఇష్యూస్ కాకుండా ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, సోషల్ ఇష్యూస్ నువ్వు అడుగుతున్నావు కదా. అంటే ఎగ్జాంపుల్ అక్క, ఒకప్పుడు మూవీ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్యా థియేటర్, సుదర్శన్ థియేటర్. ఇప్పుడు ప్రతి ఏరియాలో మల్టీప్లెక్స్ అంటే మోర్ దెన్ 5-6 థియేటర్స్ ఉన్నాయి. సో ఇట్లా నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను, మల్టీప్లెక్స్తో సమానం కంపేర్ చేస్తున్నా అంటే మీరు చూసి ఉండవచ్చు, ఎక్కడ ట్రాఫిక్ స్నిగ్రహణ పడితే అక్కడ హోర్డింగ్, ఎక్కడ కొంచెం రన్నింగ్లో ఆడ హాస్పిటల్. అంటే ఇన్ని రావడానికి ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంటే సరిపోతుంది కదా అక్క, ఇన్నిగానే ఎందుకు అంటే ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్క? అంటే అలా అని మనం ఎలా చెప్పగలుగుతాం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ? సి ద థింగ్ ఇస్, అంటే దీనికి చాలా రూట్ కాజ్ నుంచి చెప్పాలంటే బేసిక్ గా ఇది వరకు ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉండేవి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు తెలంగాణలోనే? అవును. ఎంతమంది గైనిక్స్ ఆర్ కమింగ్ అవుట్? ఇది వరకు ఇంతమంది గైనిక్స్ బయటకు వచ్చే వల్ల వీ హ్యావ్ వెరీ ఫ్యూ. నాకు అంటే సమస్యలు ఎన్ని పెరుగుతుంటే పుట్టగొడుగులాగా అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయా? ఆబ్వియస్ గా కదా. సి ఇన్సిడెంట్స్ పెరిగితేనే కదా, ఎక్కడ డిమాండ్ అండ్ సప్లై అంటే రూల్ అప్లైస్ హియర్ ఆల్సో. ఇది మార్కెటింగ్ అంటే ఆబ్వియస్లీ వెన్ దేర్ ఇస్ అ నీడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ ఇది వరకు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ కూర్చున్నాను, నా కోసం ఎంతో దూరం నుండి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పేషెంట్స్ ఆర్ నాట్ ట్రావెలింగ్, సో దే ఆల్సో వాంట్ లైక్ ఆ ఏరియాలోనే మేము, బికాస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్. సో వాళ్ళు కూడా ట్రావెల్ చేయడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. అట్లా కూడా సెంటర్స్ అనేవి ఇప్పుడు సమస్యలు మీ దగ్గరకు వచ్చే సమస్యలలో, సంతాన సమస్యలో ఆడవాళ్ళది ఎక్కువ ఉంటుందా, ఆడవాళ్ళది ఎక్కువ ఉంటుందా, మగవాళ్ళది ఎక్కువ ఉంటుందా? బేసిక్ గా ఇది వరకు అయితే మనకి ఆడవాళ్ళది 30%, మగవాళ్ళది 30%. ఇప్పుడు మగవాళ్ళ సమస్యలు చాలా పెరిగిపోయాయి. ఎందుకు అంటే దే ఆర్ లాట్ ఆఫ్, వన్ ఈస్ ప్రాబబ్లీ ఆల్కహాల్ కన్నా స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ లాట్ ఆఫ్, ఐ డోంట్ నో, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. చాలా స్టడీస్ కూడా వచ్చాయి, సాఫ్ట్వేర్ కపుల్స్ ఎస్పెషల్లీ మేల్స్ కి చాలా అనేది స్పెర్మ్ కౌంట్స్ అని తగ్గిపోతున్నాయి. వన్ ఈస్ ప్రాబబ్లీ రేడియేషన్స్, ల్యాప్టాప్స్, because they're continuously working on the laptop, sitting position. అందరూ కాదు, మాది కాదు, వీఆర్ నాట్, బట్ అబ్జర్వేషన్ లో కంపారిటివ్ గా ఊర్ల నుండి అగ్రికల్చర్ ముందు కూడా వచ్చేటప్పుడు ఒక ల్యాప్టాప్ చేతిలో పెట్టుకొని పని చేసుకుంటా వచ్చినారు. యా, ఇట్స్ డెఫినెట్ గా 50-50 అని చెప్పొచ్చు, కానీ ఎక్కువ శాతం అనేది వస్తున్నారు. అండ్ యాజ్ సచ్ ఫీమేల్స్ లో కూడా, సాఫ్ట్వేర్ కపుల్స్ లో కూడా స్మోకింగ్ అనేది కూడా బాగా పెరిగింది. సో దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. రోహిత్, నువ్వు అదేంటి వీటికే ఇంత డిసీజెస్ వస్తాయా అంటే ఎస్, ట్రూ, వస్తాయి. మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే ఇంకా అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడైతే ఈక్వల్ అని చెప్పాలి. ప్రీవియస్లీ గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి, బాయ్స్ వి తక్కువ ఉండేవి. ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ సేమ్, ఈక్వల్. అక్క, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సోషల్ ఇష్యూస్ మీద అమ్మాయి ప్రాబ్లం ముందే మీరు గ్రహించి ఇలా వస్తుందని చెప్పేసి మీరు డైరెక్ట్ పిల్లల దగ్గర, కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్నారు. అదేంటక్క ఫర్టిలిటీ సెంటర్స్లో
ఆఫర్స్ ఇస్తున్నారు, 50% ఆఫర్స్ అని, థియేటర్లో యాడ్స్ ఇచ్చినట్టు, సంతూర్ సాబ్ యాడ్స్ ఇచ్చినట్టు. అసలు మీ మార్కెటింగ్ అంటే నేను చూస్తే అయితే జ్యువెలరీ అయితే ఉంటుంది, లేకపోతే మీది ఉంటుంది. అంటే కాంపిటేట్ చేసుకుంటే మోర్ దెన్ జ్యువెలరీ మీది ఎక్కువ ప్రమోట్ అవుతాయి. అంటే ఇంత అయితే పిల్లలు పుడతారు, సక్సెస్ రేట్ ఇంత ఉంటుంది. అంటే హౌ యూ డిఫైన్, అంటే మీరు ఎగ్జాక్ట్లీ ఎట్లా జడ్జ్ చేయగలుగుతారు అక్క? ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పదలుచుకోలేదు, జనాలకు చూడాలి. ఎందుకంటే అక్క జనాల ఎమోషన్స్ తోటి వ్యాపారం జరుగుతుంది. ఫర్టిలిటీ సెంటర్స్ జనాల ఎమోషన్స్ తోటి వ్యాపారం జరుగుతుంది. మీరు చేయకపోవచ్చు, మీరు ఎమోషన్స్ తోటి పబ్లిక్ ఏదో సర్వీస్ చేయాలి, ఆ బ్లెస్సింగ్స్తో మీరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోవాలని మీ ఆ ప్రాసెస్లో మీరు ఉండొచ్చు. కొన్ని ఎందుకంటే నా మిత్రుడు అరే పలానా ఫేమస్ యాడ్స్ చూసి వాటికి కన్సల్టెన్సీ ఫ్రీ అంటాడు, పోయేసరికి మొత్తము ఫ్రీగా మాట్లాడేసి తీసుకుంటారు. అదే ఎక్స్ స్టోరేజ్కి కూడా 3 months 4 months తీసేసుకుంటారు, అది చెప్పకుండా బిల్ వేస్తారు. వాడి ఇల్లు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఇజ్జత్ కోసము, పిల్లల ఫ్యూచర్ కోసం, అంటే పిల్లలే ఫ్యూచర్ అనుకొని వచ్చినాడు, వాడి రక్తం ఎట్లా పిండుతారు అక్క? ఓకే, ఆన్సర్ చేయనా? చేయండి అక్క. యాక్చువల్లీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగింది ఎమోషన్స్తో బిజినెస్ చేస్తున్నారు అంటే అందరూ చేయట్లేదు డెఫినెట్ గా కదా. మనం జనరలైజ్ చేయకూడదు, మనం జనరలైజ్ చేయకూడదు ఈ స్టేట్. హౌ యూ డిఫైన్ అక్క 50% ఆఫ్, ఐవీఎఫ్ కి ఇంత తీసుకుంటాము, ఐవీఎఫ్ కి ఇంత, కానీ 100% సక్సెస్ రేట్ డెఫినెట్ గా. బికాస్ అదైతే 100% నువ్వు చెప్తున్నది అయితే డెఫినెట్లీ రాంగ్. బట్ అందరు చేయట్లేదు ఎమోషన్స్ తోటి. బికాస్ హియర్ వీఆర్ సిట్టింగ్ హియర్ బికాస్ ఈ బ్రాంచ్ నేను సెలెక్ట్ చేసుకున్నదే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం. బికాస్ పిల్లలు అనేది ఇట్ ఈస్ లైక్ ఒక్క బ్లెస్సింగ్. నాకు ఒక కపుల్ బ్లెస్ చేసినప్పుడు ద అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ ఇస్ లైక్, అండ్ వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తాన్ని బ్లెస్ చేసి వెళ్తారు. సో ఫర్ దాట్ వీ వర్క్. బట్ కానీ యాజ్ సెడ్ దట్ ఈ ఆఫర్స్ ఇవి అన్నప్పుడు ఐ డోంట్ నో హౌ దే ఆర్ గివింగ్. నాకు కూడా విచిత్రంగా అనిపిస్తుంది. నాకు కూడా డౌట్, ఎంత తక్కువకి ఎలా చేయగలుగుతున్నారు, అసలు వీళ్ళు ఎలా చేస్తారు అని నాకు కూడా కన్ఫ్యూజన్. మైట్ బి అంటే ఐ డోంట్ నో. బేసిక్ గా ఐవీఎఫ్ ప్రాసెస్ లో మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మినిమం కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఐ డోంట్ నో హౌ దే ఆర్ కమింగ్ అప్ విత్ సో లో ప్రైజెస్. నేను దాన్ని నేనే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాను, వాట్ ఈస్ దిస్, ఇంత తక్కువ ప్రైస్ లో ఎలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి. బట్ కానీ నేను చెప్పేది ఏంటంటే పేషెంట్స్ కూడా వై దే ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు దట్, వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. ఆ సెంటర్ ఎలా, సక్సెస్ రేట్స్ ఏంటి, వాళ్ళ లోకల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒపీనియన్ తీసుకుని వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు కూడా క్వాలిటీని చూడట్లేదు, ఓన్లీ ప్రైజే. ప్రైస్ తక్కువనే మేము వెళ్ళిపోతాం. సక్సెస్ రేట్, వాళ్ళు కూడా సక్సెస్ రేట్ అనేది తెలుసుకోవాలి, ఎక్స్పర్టీస్ ఆఫ్ ద డాక్టర్ తెలుసుకోవాలి, ల్యాబ్ ఎలా ఉంది. అంటే సక్సెస్ రేట్ అంటే ఇంతకుముందు ఒక వీడియో చూపించాను కదా, ఆ వీడియోస్ చూపిస్తే జనాలు ఇప్పుడు ఆ వీడియో నువ్వు కరెక్టా కాదని ఎలా చెప్పగలవు? జెన్యూన్ వీడియోనా కాదా? వాళ్ళు అది ఎమోషనల్ గా వాళ్ళు యూజ్ చేసుకుంటే ఎమోషనల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అవ్వచ్చు కదా. నేను అందుకే ఎప్పుడు అలాంటి వీడియోస్ చేయను. అది ఎలా అదే చెప్తే అది రియలా? హౌ డు యూ నో? నువ్వే ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు. బీయింగ్ నువ్వు ఎంత కడాకండి మాట్లాడతావు, అసలు నువ్వు ఎంత ఇదిగా మాట్లాడుతావు, నువ్వే ఎమోషనల్ గా అయ్యా వీడియో పెట్టావు, కనెక్ట్ అయ్యావు. కానీ అది ఎలా, హౌ డు యూ నో? ఈ సోషల్ మీడియాలో అది నేను ఎప్పుడు పేషెంట్ చాలా మంది అడుగుతారు. నాకు మొన్న పేషెంట్ ఒకళ్ళు నన్ను అడుగుతున్నారు, మేడం బయట, బికాస్ నేను అలాంటి వీడియోస్ ఎప్పుడు ఎక్కువ చెయ్యను. పేషెంట్ అదే అంటున్నా, అలా రీచ్ నాకు వద్దు. ఇప్పుడు పేషెంట్ నిజంగానే నీ గురించి చెప్పాలనుకున్నారు అనుకో, వాళ్ళే ఒక రివ్యూ పెడతారు. మా గూగుల్ రివ్యూస్ చూడు నువ్వు, దోస్ ఆర్ జెన్యూన్ రివ్యూస్. వాళ్ళే నా దగ్గర లెటర్స్, నువ్వు నా రూమ్ లో చూస్తే నా దగ్గర ఐ థింక్ ఒక 500 లెటర్లు ఉన్నాయి. ఇవి కావాలంటే నేను చూపించగలుగుతా, హ్యాండ్ రిటన్ లెటర్స్ బై పేషెంట్స్. అవి నాకు టెస్టిమోనియల్స్, అవి నాకు హ్యాపీనెస్. ఆ లెటర్స్ నేను ఎవరికి చూపించక్కర్లేదు, వాళ్ళే 10 మందికి చెప్తారు నా పేషెంట్స్. మాది వర్డ్ ఆఫ్ మౌత్ తో నడుస్తుంది. ఈ పబ్లిసిటీ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. ఇప్పుడు అది నేను పెట్టినందుకు చాలా మంది ఎమోషనల్ గా, అది హాస్పిటల్ ఎక్కడ, మాకు కూడా కనెక్ట్ చేయవా
అంటే అది చూసేసరికి మైట్ బి కొన్ని జెన్యున్ గా కూడా ఉండొచ్చు, కానీ ఎంతవరకు కరెక్ట్ అక్క అట్లా ఎమోషన్స్? ఐ డోంట్ నో. నేను అలా చేయను, ఎందుకంటే IVF చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, మరి ఎట్లా పెడతారు అక్క? ఐ డోంట్ నో. నాకు అదే కదా నేను నీకు చెప్తున్నాను. నన్ను చాలా మంది అడిగితే నేను చెయ్యను అలాంటి వీడియోస్. వాళ్ళు ఎమోషనల్ గా ఆ ఎమోషన్ వాళ్ళు జెన్యున్ గా చేస్తే అప్పుడు మనం వీడియో పట్టుకుని వీడియో రికార్డ్ చేసుకుని అలా నాకు ఐ రియలీ డోంట్ లైక్ దట్ ఆఫ్ ఎమోషనల్. అంటే యువర్ సక్సెస్ రేట్ ఎట్లా తెలుస్తుంది అక్క? మాదా మా పబ్లిక్ తెలిసేది, కానీ ఆ పేషెంట్స్ చెప్తారబ్బా వర్డ్ ఆఫ్ మౌత్. బట్ దాన్ని నేను అలా అయితే సో పూర్ ఇన్ సోషల్ మీడియా అనుకుంటా. యువర్ ప్రమోటింగ్ యువర్ ఫర్టిలిటీ సెంటర్ ని మీరు ఇన్స్టాలో గానీ సోషల్ మీడియాలో గానీ టెస్టిమనీస్ గానీ వెరీ ఓల్డ్ స్కూల్ రోహిత్ నడుస్తుంది అక్క. ఓల్డ్ స్కూల్ ఇప్పుడు నడుస్తుంది కదా, ఎంతో మంది ప్రెగ్నెన్సీస్ తో వెళ్తుంది, నడుస్తుంది. ఎప్పటికైనా అదే నడుస్తుంది. నిజంగా ఈ విధంగా ఈ వీడియో ఈ ఆంటీయో ఈ అక్కనో పెట్టడం వల్ల అంటే దీని వల్ల ఏమైపోతుంది అంటే చూసే వాళ్ళకి వేరేలాగా మీనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పేషెంట్ అనుకో, పిల్లలు కాని వాళ్ళైతే ఇమీడియట్ గా కనెక్ట్ అవుతారు దానికి, ఆబ్వియస్లీ, రైట్? సో దట్స్ హౌ మార్కెటింగ్ వర్క్స్, డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్, రైట్? సో బట్ సమ్హౌ వీఆర్ పూర్ ఇన్ దిస్ గేమ్. మేము మా పేషెంట్స్ ఒక 10 మందికి చెప్తారు, మేము నువ్వు అదే అడుగుతావు, ఎప్పుడు అడుగుతావు, మీరు ఎందుకక్క ఎప్పుడు ఏం చేయరు, ఏం పెట్టరు అంటే సమ్హౌ వీ డోంట్ వాంట్ టు encash that emotions of that patients. ఎందుకో నేను ఎప్పుడు అలా అనుకోలేదు, చేయలేదు. ప్రాబబ్లీ దట్స్ వాట్ మై ఆన్సర్ ఇస్. నా దృష్టిలో ప్రాణం ఇప్పుడు యాక్సిడెంట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే యాక్సిడెంట్కి వాళ్ళు మెడిసిన్ ఇచ్చో లేకపోతే ఆపరేషన్ చేసి బ్రతికిస్తారు. కానీ వాళ్ళకన్నా ప్రాణం పోసే డాక్టర్ అంటే ఇప్పుడు అది ప్రాణం పోస్తురు అంటే ఆల్రెడీ చావు బతుకులు ఉన్న బతికిచ్చే కన్నా చావు బ్రతుకులు నాకు రావట్లేదు, చావు నేను జనాల కనెక్ట్ కావాలి కాబట్టి చావుతో పోరాడే వ్యక్తిని బతికియడంలో గొప్పతనం కాదక్క. ఒక న్యూ జనరేషన్ న్యూ లైఫ్ ఇవ్వాలంటే అది చాలా గొప్పదక్క. నా దృష్టిలో అలాంటి గొప్ప డాక్టర్స్లో ఫర్టిలిటీ సెంటర్స్లో మీరు నా దృష్టిలో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బెస్ట్ అమౌంగ్ ద బెస్ట్ ఆల్ ద డాక్టర్స్ అక్క. ఇది ఓపెన్ స్టేట్మెంట్ ఇది. అంటే నేను చెప్తున్నా లైఫ్ కాపాడడం గొప్పతనం కదక్క. డాక్టర్స్ లైఫ్ కాపాడడం అనేది గొప్పతనం కాదు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, రోబోటిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లైఫ్ ఇవ్వాలి, కొత్త లైఫ్ ప్రాణం పోయాలి అంటే అది రోబోటిక్స్ తోటో దేనితోనో కాదు, అది కేవలం మీలాంటి వ్యక్తులతోనే అవుతుంటుంది అక్క. ఈ ఎమోషన్స్ని నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాక జనాలకు మీరు నా సైడ్ నుంచి ఇప్పుడు నా మిత్రులు పెళ్ళిళ్ళు అయి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది, 6-7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ చాలా మందికి పిల్లలు లేక బాధపడుతున్నారు అక్క. వాళ్ళందరూ వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళంతే, చదువుకోలేని ఊరు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్కి ఆ బ్రాండింగ్కి పెద్ద హాస్పిటల్స్ కూడా లగ్జరీగా కనబడడం వల్ల ఈ అడ్డమైన ఈ 50% చూసే వల్ల మోసపోతారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు అక్క? నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే రీసెర్చ్ చేసి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ డోంట్ గెట్ ఆఫర్స్ కాకుండా యాక్చువల్గా జస్ట్ రీసెర్చ్ అబౌట్ ద సెంటర్, డాక్టర్స్ ఎక్స్పర్టీస్ గురించి తెలుసుకోండి. జెన్యున్గా మీ లోకల్ డాక్టర్స్ ఉంటారు, పెద్ద పెద్ద గైనిక్స్ ఉంటారు, వాళ్ళతో ఒక్కసారి డిస్కస్ చేసి వెళ్ళండి. ల్యాబ్ ఎలా ఉందో చూడండి, అన్నీ చూసి పేషెంట్స్ది కూడా ఓన్లీ మనీ, దే ఆర్ ఓన్లీ కన్సిడరింగ్ మనీ. డిస్కౌంట్ ఉందా, బట్ ఫెయిల్ అయితే ఇంకొక సైకిల్కి మనీ పెట్టాలని ఆలోచించాలి కదా. యు అండర్స్టూడ్? అదే ఒక మంచి సెంటర్లో ఒక సైకిల్లోనే సక్సెస్ అవుతే మైట్ బి కొంత డిఫరెన్స్ రావచ్చు, బట్ పేషెంట్స్ కూడా అలా ఆలోచించాలి. దే ఆల్సో షుడ్ థింక్ డబ్బు పెడితే పని అయిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. చాలా మంది ఎగ్జాక్ట్ గా గుడ్ పాయింట్ యూ రేజ్డ్. పేషెంట్స్ ఏమనుకుంటారు, IVF కి మేము ఇంత డబ్బులు ఇస్తున్నాము, నువ్వు బేబీని ఇచ్చే. నా దగ్గర పేషెంట్స్ ఎవ్వరు అలా మాట్లాడారు. నువ్వు ఎందుకు మళ్ళీ అడిగచ్చు అడ్వర్టైజ్మెంట్? బికాస్ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు నేను చెప్పింది అర్థం చేసుకుని చేయించుకుంటారు. అదే ఆఫర్ పెట్టుకుని వచ్చేవాళ్ళు వస్తే పేషెంట్ ఒకవేళ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళే మనల్ని డిమాండ్ చేస్తారు. అగ్రిమెంట్స్ అంటే బయట ఏంటి అగ్రిమెంట్స్? అంటే మాకు డబ్బులు ఇస్తున్నాం, మాకు ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా, మాకు
100% నాకు పిల్లలు కావాలి. నా కౌన్సిలింగ్ చూస్తే సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి ఉంటుంది. యంగర్ ఏజ్ వాళ్ళకి బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది, ఏజ్ పెరిగితే తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. మేల్ ప్రాబ్లమా, ఫీమేల్ ప్రాబ్లమా, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, బేబీ ఫామ్ అయిన క్వాలిటీ ఎలా ఉంది, గర్భసంచి బాగుందా లేదా, దే ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంత ఈజీ కాదు కన్సెప్షన్ అనేది రోహిత్. ఈ అన్నిటి ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా దగ్గర ఒకటే ట్రీట్మెంట్ అందరికీ ఉండదు, పేషెంట్ బట్టి మేము ట్రీట్మెంట్ ని ఇండివిజువలైజ్ చేస్తాం. నేను 10% సక్సెస్ రేట్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే 50%. నేను మాక్సిమం చెప్పిన సక్సెస్ రేట్ 50%. అంతకన్నా ఎక్కువ నేను ఎప్పుడు నా ఫైల్స్ 1000 ఫైల్స్ నేను దగ్గర చూస్తే 50% కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ నేను రాను. ఎందుకు అంటే that's how it is. We are no gods. కరెక్ట్ అక్క. We are no gods. We are using the technology. ఈ పారామీటర్స్ అందుకే అర్లీగా అప్రోచ్ అయితే బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాస్ట్ 99,999 లో 999 100% సక్సెస్ రేట్ అంటే అలా ఎగ్జాక్ట్లీ ఇది డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్. పేషెంట్ బట్టి ఇష్యూ. ఇప్పుడు ఫ్యాటీ లివర్ 1 కోసం కాస్ట్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ 2 ఉంటుంది, 43, 44 అంటే 44 అయినా సరే, ఫ్యాటీ లివర్ 4 అయినా సరే కొత్త రీప్లేస్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్యాటీ లివర్ 1కి ఫ్యాటీ లివర్ 4కి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. జనాలు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఆఫర్స్ కి మనం ఫిక్స్ అయిపోతే 100% మనకంటే బేబీ వస్తుంది నమ్మకంతో పోతాడు. డబ్బులు ఇస్తే బేబీ వస్తుంది. అవి పాసిబుల్. నీ సమస్య చిన్నదా పెద్ద నీకే తెలియలే. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నీ సమస్య ఏంటో తెలుసుకోవాలి. అది బిగినింగ్ లో ఉందా లేకపోతే బిగినింగ్ క్రాస్ అయిపోయిందా, అసలు క్రాస్ అయిపోతే నేను పేషెంట్స్ అడుగుతా, ఆస్కింగ్ ఇస్ యువర్ రైట్. నువ్వు అడుగు. నేను నా పేషెంట్ కి వస్తే నేను 1 గంట మాట్లాడతా ఫస్ట్ మాత్రం. నీకు అంతా అర్థమైందా, అర్థమైతేనే నేను చేస్తా అని చెప్తాను. అర్థం చేసుకోవాలి. పేషెంట్స్ కూడా వాళ్ళ రైట్ ఉంది వాళ్ళు అడగడానికి, నా సక్సెస్ రేట్ ఎంత, నాకు ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళు కూడా అడగాలి, అడిగి తెలుసుకోవాలి. సో దట్ అవేర్నెస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఆల్సో. అక్క ఈ ప్రాసెస్ లో ఇది మీరు ఓపెన్ గా చెప్పండి. చాలా మంది నాకు కొన్ని ఒక యశోదాకు సంబంధించిన ఒక డాక్టర్ చెప్పినాడు, హూ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. అంటే పిల్లలు పుట్టాలి సక్సెస్ రేట్ చూపించుకోవడానికి కోసము ఒక్కరు ఎగ్స్, ఇప్పుడు ఎగ్స్ లేని లేడీస్కి బయట వాళ్ళు ఎగ్స్ తెచ్చి కలిపి చేసేస్తున్నారు, అంటే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిలు 99% ఫర్టిలిటీ సమస్యలు ఏంది, ఎగ్స్ ప్రాబ్లం. ఎగ్స్ ఉన్నా కూడా అది తొందరగా కిల్ అయిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో సక్సెస్ రేట్ చూపించాలనే ప్రాసెస్లో బయట వాళ్ళ ఎగ్స్ ఎవరికైతే ఎక్సెస్ ఆఫ్ ఉన్నాయో వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసి తీసుకొచ్చి ఈ టైప్ ఆఫ్ ఎగ్స్ కలిపి, అంటే ఈమె ఎగ్స్ కాకుండా బయట వాళ్ళ ఎగ్స్ తెచ్చి పెట్టేసి బిజినెస్ చేస్తారు. అది కరెక్ట్ కదా అక్క? బేసిక్ గా నాకు స్ట్రైట్ గా చెప్తున్నాను. ఇప్పుడు లా వచ్చింది మనకి, ART లా అని ఒకటి పాస్ అయ్యింది 2021 లో. చెప్పకుండా అయితే ఇట్ ఈస్ లీగల్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్, ఒక ఎగ్ డోనార్ ఎగ్ అనేది ఒకటి ట్రీట్మెంట్ లో అడిగి చేస్తే లీగల్. మిగతా ఇల్లీగల్ గా చేసే వాళ్ళ గురించి నేను కామెంట్ చేయలేను. బికాస్ ఎవరు మేము చేస్తున్నామని ఎవరు చెప్తారు చెప్పు రోహిత్? హౌ కెన్ ఐ కామెంట్? ఆడబిడ్డనా మగ బిడ్డనా ఏ బిడ్డను చూడకుండా వాళ్ళు ఆలోచించకుండా అక్క మీరు, ఎందుకంటే ఇది ఒక చీకటి కోణంలో ఉన్న బిజినెస్. ఇది అంటే ఈ బిజినెస్ లో సమ్ బిలియన్స్ ఆఫ్ మనీ నడుస్తున్నాయి. హైయెస్ట్ మార్కెటింగ్, హైయెస్ట్ పెయిడ్, హైయెస్ట్ వ్యాపారం జరిగేది ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్స్. కాబట్టి ఈ సక్సెస్ రేట్ చూపించుకోవాలి. మా దగ్గర 100 మంది వస్తే 90 మంది పిల్లలు పుడతారు. కాబట్టి మెయిన్గా పిల్లలు పుట్టకపోవడం సమస్యలు అయితే ఎక్స్, అమ్మాయిలకి ఎక్స్ లేదు కాబట్టి ఆ ఎక్స్ పెట్టడము, స్పర్మ్ లేని వాళ్ళకి స్పర్మ్ డోనర్, వికీ డోనర్ లాగా స్పర్మ్ డోనర్ పెట్టడము. ఎండ్ ఆఫ్ ద డే ఏంది, వాడు ఇటు కలిపేసి ఏదో ఒక బేబీని చేసి పంపించేస్తారు. అంటే ప్రాబబ్లీ నువ్వు ఈ మూవీస్ అవన్నీ చూసి చెప్తున్నావేమో కానీ, బట్ యాజ్ ఏ డాక్టర్ ఐ విల్ నెవర్. You never do it, Raka. No, you never did it. I also but probably you heard it right. You heard it right. You heard it right. No. You heard it right.
హర్డ్ ఇట్ అనేది అదే చెప్తున్నాను కదా, నా కొలీగ్స్ కూడా చేస్తారని నేను ఎప్పుడు అనుకోను. బికాస్ వీఆర్ ఆల్ ప్రొఫెషనల్స్ గవర్న్ బై లా. మీకు అక్క బిజినెస్ కాడ ఎథిక్స్ లాయల్ ఎమోషన్స్ అది నేను మాట్లాడలేను బికాస్ నేను ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ ని కాదు. బికాస్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మీ తోటి వాళ్ళు చేస్తుంటేనేమో మీరు చూసుకుంటూ కూర్చుంటారా? వై డోంట్ యు రేజ్ ద క్వశ్చన్ అక్క? అదే అంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్తే ఓకే అక్క, ఇప్పుడు నేను చెప్తాను కదా, చెప్తే ఓకే, మాకు ఏదైతే ఏంది, నాకు సొసైటీలో ఒక పిల్లగాడు కావాలి, ఆ పిల్లవాడు ఏదైతే ఏంది ఎక్స్, కానీ తెలియకుండా 99% అసలు మీ ఎక్సేనా వాళ్ళ స్పామేనా అని తెలియకుండా ఎవరో వాళ్ళ పిల్లలు పుడుతున్నారు, వాళ్ళే ఆ ఎమోషన్ తో బ్రతకాలి అని. అందుకే అంటున్నా, ఇది ఈ పాయింట్ తోనే గవర్నమెంట్ నౌ హాస్ టేకన్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. నేను అదే చెప్తున్నా, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు. ఇవి అయ్యాయి అనే ముందు, ఇవి ఇండియా మొత్తంలో అయ్యాయి అనే ఇష్యూతోనే నౌ వీఆర్ గవర్న్ బై లా, చాలా స్ట్రిక్ట్ లా. ఇది వరకు నువ్వు చెప్పావు డబ్బులు ఇచ్చి ఎగ్స్ డొనేట్ చేసేవాళ్ళని, ఇప్పుడు ఎగ్ డొనేషన్ అనేది డబ్బులు లేదు. ఎందుకక్క చాలా మంది నేను అనకూడదు, చాలా మంది ముస్లింలు కొంతమంది ఎగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎగ్స్ కింద పే చేస్తారా లేదా అదే అంటున్నాను. ఇస్తులే కొంతమంది ముస్లిం, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎగ్స్ అమ్ముకుంటున్నారా లేదా? అవును, ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఈ రీసెంట్ 2 years నుండి లేదని చేస్తున్నప్పటి నుంచి లేదక్క. అంతే కదా మరి, అంటే సమ్వన్ షుడ్ క్వశ్చన్ కదా, అప్పుడే కదా లా ఇంప్లిమెంట్ అయ్యేది. మీ ఫ్యామిలీ మీరు బాగా కాపాడుకుంటున్నారక్క, మీ ఫర్టిలిటీ ఫ్యామిలీ సంబంధించి. నో see at the end of the day we are all doctors professionals. నేనైతే ఏ డాక్టర్ ఎమోషన్స్ ఎథిక్స్ ఉంటే ఇలా జరగవక్క, నేను ఒక్కటే బిలీవ్ చేస్తారు. మైట్ బి ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు డాక్టర్స్, బట్ ఐ థింక్ ఆల్ డాక్టర్స్ ఆర్ ఇథికల్ అని నేను బిలీవ్ చేస్తాను. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. బట్ కానీ నువ్వు చెప్పినట్టు కన్సర్న్స్ రేజ్ అయ్యాయి, చాలా మంది చేశారని చెప్పారు, బట్ ప్రూఫ్ ఎక్కడ? దొంగతనం అందరి ముందు చేస్తారా దొంగతనం? నేను ఎలా కామెంట్ చేస్తాను? నేను వేరే వాళ్ళ ల్యాబ్ లోకి వెళ్ళను. అయినా కూడా మీరు ఇదే ఫ్యామిలీ ఉండి మీరు ఎట్లా చెప్తారులే, కానీ తప్పులే. ఇప్పుడు మా టీంలో తప్పు చేస్తే నేను మావాడు అట్లా చేయడానికి చెప్తాం, మీరు కూడా అంతేలే. కానీ వాస్తవాలు అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఒకరి ఇంకో డొనేట్ చేయడం, ఒకరి స్పామ్ ఇంకో డొనేట్ చేయడం వల్ల నువ్వేంటి జనాల్లో ఇంకా మనము ఫర్టిలిటీ వాటి మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం. మనం అసలు వందలో ఒక్కళ్ళు ఉండొచ్చు కానీ 99 members జెన్యూన్ గా ఉండొచ్చు కదా రోహిత్. జెన్యూనిటీ అందుకే మీరు తెలుసుకోవాలా. ఒక మాట, జెన్యూనిటీ లేదు కాబట్టి నాకు ఇది కాకపోయినా కూడా వచ్చి నేను కూర్చున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, పెళ్లి అవడమే పెద్ద టాస్క్ అంటే ఇప్పుడు పిల్లలు ఇంకా పెద్ద టాస్క్. 10 మందిలో 8 మందికి సంతానం లేకపోవడం బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఆల్కహాల్, నిద్ర ఈ జనరేషన్. అది నేనైతే క్లియర్ చెప్తున్నా అక్క. ఈ సొరగసి అంటే అక్క ఈ మధ్య సెలబ్రిటీస్ నయనతార గాని, మంచు లక్ష్మీ ప్రసన్న గారు గాని ఈ మధ్య, అంటే ఎందుకు ఈ టైప్ ఆఫ్ సరగసి అంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు అద్దె గర్భం. ఒక అదర్ ఫీమేల్ అనేది పిల్లల్ని వీళ్ళదే ఉంటది, బేబీ అంటే గెమిట్స్, ఎగ్, స్పర్మ్ వీళ్ళవే ఉంటాయి కానీ అద్దె గర్భం. బట్ నువ్వు చూడు, వాళ్ళు స్టార్ట్ అయిన మళ్ళీ నేను చెప్పిన ఇప్పుడు స్ట్రిక్ట్ లా వచ్చింది దానికి కూడా. ఈ కరణ్ జోహర్, మన తుషార్ కపూర్, ఏక్తా కపూర్, మన నయనతార వీళ్ళందరినీ వచ్చాక ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ సర్గేట్స్ అని చెప్పి పెద్ద దాని గురించి చాలా పెద్ద డిబేట్స్ అవన్నీ అయ్యాయి. నౌ ఇప్పుడు కమర్షియల్ సర్గసీ అనేది బ్యాన్ ఇండియాలో లేదా? ఇప్పుడు లేదు. రోహిత్ స్టార్ట్ చేయగానే ఇవన్నీ పోయినాయి. మరి ఇవి సెలబ్రిటీస్ కి, ఇది ఈ సొరగసిని సెలబ్రిటీస్ కదా బ్రాండ్ అంబాసిడర్. అందుకని వాళ్ళు చేయడం వల్ల కమర్షియల్ ఎంత పే చేస్తారక్క ఈ లేడీస్? ఇప్పుడు లేదు రోహిత్, నేను అదే చెప్తాను. అప్పట్లో లాక్స్ లో ఉంటుంది. మంత్లీ వర్క్ పే చేస్తారా? మంత్లీ కాదు, 9 months సర్గేట్ అనేది తను వాళ్ళ ఎగ్గు వాళ్ళ స్పాము వీళ్ళ దాంట్లో యూట్రస్ వాళ్ళది అద్దె గర్భాన్ని అద్దెకి తీసుకున్నట్టు. ఇట్లా కూడా రెంటెడ్ ఊంబ్. అంటే వీళ్ళకి ఏమైతుంది వీళ్ళు పెట్టుకుంటే? might be so many reasons. మనం వాళ్ళని పర్సనల్ చాయిస్ ని మనం ఏం చేయలేదు. might be they don't want to do professional commitments అవ్వచ్చు. ఇంకొకటి 30 సంవత్సరాలకి పిల్లలు అవుతలేరు, సారీ బయట నుంచి 30 సంవత్సరాలు కావడం లేదు. కానీ హిందీ సెలబ్రిటీస్ అక్క, సైఫ్ అలీ ఖాన్ కానీ, షారుఖ్ కానీ
వీళ్ళు 50+ అమీర్ ఖాన్ కానీ 50+, 55+లో కూడా పిల్లలు ఎలా సాధ్యం అవుతున్నారు అక్క? మోర్ బ్యూటిఫుల్గా, చాలా ఎన్ఎస్టీగా 30 సంవత్సరాలకే సంతాన సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి 60 సంవత్సరాలకు కూడా ఎలా పిల్లలు పుడుతున్నారు? 65 కిలో ఎలా పుడుతున్నారు? ప్రకాష్ రాజ్, ఈవెన్ మర్చిపోయి ప్రకాష్ రాజ్కి యాక్చువల్లీ ఫీమేల్ నేను ఒకటి అనుకుంటున్నా, మీరు అది చెప్పకపోతే మంచిగా ఉండదు అక్క. చెప్పండి ఏంటో మరి. ముందే చెప్పు, నేను చెప్పాను. వీళ్ళు ముందే ఎక్స్ అదేనా చెప్పేది? అంటే కాదు, అంటే ఫీమేల్లో ఎస్, ఫీమేల్స్ కి 35 తర్వాత డ్రాస్టిక్ గా ఎగ్స్ తగ్గిపోతాయి. సో చాలా మంది సెలబ్రిటీస్ ఎగ్ ఫ్రీజింగ్ ముందే చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఓకే, ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలో చెప్పింది ఐ ఫ్రోజ్ మై ఎగ్స్ అని చెప్పి. సో ఇట్లా చాలా మంది ముందే ఈ టెక్నిక్ ఉందని తెలిసి 35 ముందే ఫ్రీజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, బికాస్ దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ వాట్ ఎవర్. బట్ ఫిమేల్ ఫర్టిలిటీ 45 తర్వాత ఇంపాసిబుల్, చాలా తక్కువ ఛాన్సెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి 45 తర్వాత. బట్ వెన్ కంపారిటివ్ టు మేల్స్ కి 60 years వరకు స్పర్మ్ బాగుంటుంది. ఓకే, సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది యంగ్ ఏజ్ లో ఫిమేల్స్ చేసుకుంటున్నారు, మేల్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఐ థింక్ ఫర్టిలిటీ అనేది మేల్స్ లో కొంచెం ఇట్స్ ఫర్ మోర్ టైం కంపారిటివ్ టు ద ఫీమేల్స్ అన్నమాట. సో ఇవన్నీ అంటే 99% అండ్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, ఫ్రీజ్ చేసుకుంటారు అక్క. ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఈ రోజు ఫ్రీజ్ చేసాం, ఇప్పుడు గర్ల్ కానీ ఒక బాయ్ కానీ 25 years ఏజ్ లో వాళ్ళ ఎగ్ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకున్నారు. వాళ్ళు 40 years లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. ద ఏజ్ ఆఫ్ ద ఎగ్ అండ్ స్పర్మ్ ఇస్ 25. మై గాడ్, అంటే 20 సంవత్సరాల గల ఎనర్జీ లైఫ్ స్పాన్ అట్లే ఉంటుంది. అట్లనే ఉంటుంది. విల్ ఫ్రీజ్ ఇట్. మళ్ళీ మేము అది లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్స్ లో ఫ్రీజ్ చేస్తాము, ఇక ఫ్రోజ్ అయిపోతాయి. మళ్ళా మేము తీసిన తర్వాతే అవి మళ్ళీ యాక్టివ్ అవుతాయి. అప్పుడు దాని ఏజ్ 25 years. అందుకే కదా ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేసుకుంటున్నారు. లేకపోతే అక్క 40 సంవత్సరాల గల స్పర్మ్ కి 20 సంవత్సరాల గల ఎంత క్వాలిటీ, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, సక్సెస్ రేట్స్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అట్లా అన్ని సంవత్సరాలు ఒక స్పర్మ్ బతుకుతుందా అక్క? యా, ఫ్రీజ్ చేసి దట్స్ వాట్ టెక్నాలజీ డస్ టు us. ఫ్రీజింగ్ మనకి టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్ ఇవే, మనం లేటెస్ట్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు చాలా మంది మగబిడ్డ కావాలి నాకు అని చెప్పేసి అంటారు. XY క్రోమోజోమ్స్ ఏదో ఉంటది, అట్లా మీ దగ్గరకు వస్తారు కదా? నో, జనరల్ గా ఇండియాలో ఇల్లీగల్. మామూలుగా మనం స్కాన్ చేస్తేనే ఇక్కడ బోర్డు చూడు నువ్వు. సో బికాస్ ఫిమేల్ ఫీటిసైడ్స్ కానీ ఇవి కానీ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఇన్ ఇండియా. సెక్స్ డిటర్మినేషన్ ఈస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. నోబడీ డస్ ఇన్ ఇండియా. చాలా మంది పిల్లలు కావాలి, ఎస్పెషలీ జెండర్ సెలెక్షన్ కావాలంటే చాలా మంది బ్యాంకాక్, దుబాయ్ వెళ్తుంటారు. అండ్ వాళ్ళు చేస్తారు, అంటే అవుట్ సైడ్ కంట్రీలో చేస్తారు. మనం అనుకుంటే వచ్చేస్తారు అక్క, మేల్ అంటే మేల్, ఫీమేల్ లేదు, రాదు. అక్క ఇప్పుడు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అక్క? ఒకవేళ ఇప్పుడు 25 సంవత్సరాల గల వ్యక్తి స్పర్మ్ మీ దగ్గర స్టోర్ చేసుకొని అంటే ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే ఇయర్ కి ఛార్జ్, ఎవ్రీ ఇయర్ కి వి ఛార్జ్ అరౌండ్ 15,000. అంతేనా? పిల్లలు అంటే ఇది మీకు సంబంధించిన విషయం కాదు, బట్ బీయింగ్ ఎ ఉమెన్, ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే పిల్లలు పుట్టడమే కష్టమైన సమయంలో ముగ్గురు పిల్లల్ని, అంటే ఒకరు 10 yearsని, ఒక 11 years, ఒకరు 8 years పాపని ఈవిడే తల్లి విషం ఇచ్చి చంపేసింది అక్క. ఇంకొకటి అంటే అక్క ప్రియుడు మోజులో పిల్లల్ని చంపేసింది. ఇంత పెద్ద పిల్లలు అంటే మాకిస్తే బాగుండేమో అనే ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు. అంతమంది ఇక్కడేమో హైదరాబాద్ అప్సిగూడలో విషాదం, 2 పిల్లల్ని చంపి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దంపతులు. ఈజ్ అ లెక్చరర్ అక్క. చనిపోయిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడలో ఏదైనా కారణమే ఉండొచ్చు. ఒక పాప బాబు, ఈ పాపకు 13 years ఉంటుంది, బాబుకు 11 years ఉంటారు. ఈమెది అట్లా. అండ్ మోర్ ఎవర్ ఇదైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఏ ఇబ్బంది అయినా కూడా చంపే హక్కు వీళ్ళకి లేదు. పిల్లల్ని చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోండి. చాలా సెంటర్స్ ఉన్నాయి పిల్లలు చూసుకోవడానికి ఉన్నాయి. అక్క ఇది చూడండి అక్క, నేను ఎంతో మందిని అడాప్ట్ చేసుకోమని చెప్తా, వినండి. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో దారుణం జరిగింది. 14 రోజుల పసికందును తల్లి దారుణంగా చంపేసింది. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే అదొకటి.
అంటే ఇవన్నీ నేను మీకు సంబంధం లేదు అక్క, ఇదైతే మరి టూ మచ్ అక్క. అంటే పిల్లలు ఇంటెలిజెంట్గా లేరు ఒక బకెట్లో. ఇది అయితే చాలా హారబుల్. అంటే దీన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే పిల్లల కోసము లక్షలు కాదు కోట్లను ఖర్చు పెడతాము, మా ఆస్తులు అమ్ముకుంటాము, మా ఆస్తులు అమ్మేషన్ చేస్తామని వాళ్ళొకసారి ప్రయత్నం చేస్తుంటే they are not normal people, Rohit. నేను అదే అంటున్నా, they are mentally disturbed people. Normal people ఎవ్వరు ఇలా చేయరు. ఓకే, దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ పీపుల్. వాళ్ళకి మెంటలీ సమ్ మైట్ బి దేని వల్ల అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఆర్ సప్రెషన్ వల్ల అవ్వచ్చు. ఇప్పుడు తనను చంపుకుంటేనే కేసు అక్క, అట్లాంటి పిల్లలు చంపే రైట్ ఏముంది అక్క? అదే లేదు, ఎగ్జాక్ట్ గా. అందుకే వాళ్ళు నన్ను నువ్వు నార్మల్ గా ఒపీనియన్ అడిగితే దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్, దే ఆర్ హ్యావింగ్ సమ్ మెంటల్ ప్రాబ్లం. అలాంటి వాళ్ళు అలా చేస్తారు. లేకపోతే నీ కన్న పిల్లల్ని హౌ కెన్ యూ? ఇంపాసిబుల్. నార్మల్ పీపుల్ అనే వాళ్ళు చేసే ప్రసక్తే లేదు. దే ఆర్ సమ్ ప్రాబ్లం, I don't know, some mental issue or some suppression. I don't know, there is some problem in them. ఇది నార్మల్ అయితే కాదు, this is very abnormal thing. నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి? నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తావు కదా, ఇంత సోషల్ గురించి ఫైట్ చేస్తావు కదా, నువ్వు ఇవి చూస్తే నీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అసలు తీసుకోలేకపోతున్నా. 14 ఏళ్ళు పసికందు అంటే అక్క, అంటే అలాంటి వాళ్ళు ఎందుకు చేశారంటావు? నువ్వు చెప్పు. అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అక్క. ఇప్పుడు దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్. మా ఇంట్లో రిచ్ పప్పి అని 2 లసాప్సో డాగ్స్ ఉన్నాయి అక్క. దాని కోపంలో తంతనే నేను అర్ధగంట సేపు బాధపడ్డాను అక్క. ఒక కుక్కని నా పెట్ని. దిస్ ఈస్ నార్మల్ రియాక్షన్. మనం నార్మల్ పీపుల్ ఇలా రియాక్ట్ అవుతాం. దే ఆర్ సిక్ పీపుల్. వాళ్ళు మెంటలీ సైకోజో, ఆర్థిక ఇబ్బందులు అయితే చంపేస్తారా అక్క? సైకోస్, దే ఆర్ సైకోస్, దే మెంటలీ డిస్టర్బ్డ్ పీపుల్. నార్మల్ పీపుల్ అయితే ఖచ్చితంగా కాదు. అలాంటి వాళ్ళు ఎవ్వరు ఇలా బిహేవ్ చేయరు. హ్యూమన్స్ అయితే బిహేవ్ చేయరు. వాళ్ళని హ్యూమన్స్ అని కూడా అనక్కర్లేదేమో, మనుషులని కూడా అనద్దేమో వాళ్ళని. అక్క నేను మృగాలు అంటాం మేము. ఇది ఎవరో నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా మంది చాలా క్వశ్చన్స్ నాకు రేజ్ చేయమన్నారు. రికార్డ్ అవుతుంది ఇప్పుడు చెప్పన్నా. అంటే బేసిక్ గా నీ బండి ఎవరైనా గుర్తుగా అనుకోకుండా నువ్వు టెన్షన్లలో ఇన్సూరెన్స్ రిన్యూ చేయలేదు. నాకు వినిపించట్లేదు కరెక్ట్ గా. ఫ్యాక్టే కదన్నా, ఆర్జీవి లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గల్లీకి 10 మంది దొరుకుతారు. 2 పెగ్గులు కొడితే ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళు సమాజంలో మంచి చేసేటోళ్ళు వీళ్ళు కదా, నువ్వు వీళ్ళని లైమ్ లైట్ లకు తేవాలి. అక్క వన్ సెకండ్, ఐ జస్ట్ రిపీటింగ్. ఫ్యాక్టే కదన్నా, ఆర్జీవి లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గల్లీకి 10 మంది దొరుకుతారు. ఆర్జీవి లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వినండి, 2 పెగ్గులు కొడితే ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళు సమాజంలో మంచి చేసేటోళ్ళు వీళ్ళు కదా, నువ్వు వీళ్ళని లైమ్ లైట్ లకు తేవాలి. ఎంతో మంది ఫర్టిలిటీ పేరు మీద డబ్బులు తెంగిపోయి మోసాలు చేస్తున్నారు. సరే ఇంకా దేవుడు ఇంత ఇచ్చిందని వాళ్ళు కూడా కొట్లాడరు హాస్పిటల్ తోటి. బట్ దిస్ గై ఇస్ రియలీ వర్కింగ్ హార్డ్ అండ్ ట్రైంగ్ టు హెల్ప్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. ప్రతిరోజు నరకం నా పెళ్లి చేసుకున్నా కన్నా ఇగో నేను తిడతా, అరే మాకు కూడా బయటకు కూడా అంటా, నువ్వేం పట్టించుకోవు. ఏమా నీకు మోతానం లేదా, పిల్లలు పుడతలేరు అన్నా ఊరేసుకునే ఫీలింగ్ వస్తుంది నీకు. ఎగ్జాక్ట్లీ. రామ్ చరణ్ అంత పెద్ద స్టార్ అలా, 1 ఫర్టిలిటీ సెంటర్ హెల్ప్ ద హోల్ ఫ్యామిలీ అండ్ గాట్ మై బేబీ అలా. నీకు మోతాం లేదా అని చాలా మంది అంటే చాలా హట్ అయిపోయింది మనిషి. బట్ టుడే సి, సో అట్లాంటి దాన్ని హీస్ గివింగ్ బ్లెస్సింగ్ టు దట్ ఫ్యామిలీ. అక్క ఈ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ థ్యాంక్స్ అని చాలా చిన్న మాట మీకు, మీ ఫ్యామిలీకి, ముఖ్యంగా డాక్టర్ హరికాంత్ చారికి, మీ హస్బెండ్కి తన గురించే చెప్పిన మాట. నేను ఎక్కడో ఒకసారి నేను నా ఫ్రెండ్ తనీష్ రెడ్డికి నేను కనెక్ట్ చేస్తే తనీష్ రెడ్డి గురించి చెప్పిన మాట, డబ్బులు తీసుకొని చారిటీ, అసలు చారిటీ అనేది ఫ్రీ సర్వీస్, కానీ డబ్బులు తీసుకొని కూడా చేసే చారిటీ చాలా ఉన్నాయి. మీరు జోబులోకి నుంచి పెడుతున్నారు అంటే మీ ఖర్చులు, మీకు ఎలక్ట్రిక్ బిల్లో సమ్ ఏదో ఉండొచ్చు. బట్ ప్రాపర్లీ డబ్బులు తీసుకున్న దానికి కన్నా న్యాయం చేయడం అంటే న్యాయం కూడా చేయలేకపోతున్నారు కొంతమంది. ఇప్పుడు తనీష్ రెడ్డి చెప్పినట్టు ఆస్తులు అమ్ముకొని చేసుకుంటే అదే ఎమోషన్గా, ఆ ఎమోషన్స్ ఇంటూ బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్టిలిటీ సెంటర్స్ అయినాయి. బట్ దే ఆర్ ఫ్యూ పీపుల్, నాట్ ఫ్యూ పీపుల్, దే ఆర్ ఓన్లీ 1 పీపుల్ టు మై ఐ. నా కళ్ళకి మాత్రం డాక్టర్ హరికాంత్ చారి అండ్ పూర్ణిమ దుర్గా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పటి కూడా మీ ఫర్టిలిటీ సెంటర్ పేరు నేను చెప్పాను. నేను చెప్పకు. ఇంకొకటి నువ్వు చెప్పావు కదా, మేము ఇలాగా ఉండడానికి మా సర్వీస్ వాట్ ఎవర్, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇదంతా నీకు తెలుసు. హరికాంత్
డాక్టర్ హరికాంత్ విజన్ కానీ మేము అందరం సార్ ఏం చెప్తే ఆయన బికాస్ ఐ ఫీల్ హిస్ విజన్ ఈజ్ మోర్ దెన్ దిస్ ఫర్టిలిటీ కాదు ఎప్పుడు చెప్తాడు నాకు యాజ్ ఏ డాక్టర్ యూ హ్యావ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టాలెంట్ నువ్వు 10 మందిని ఇన్స్పైర్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు గో అవుట్ తిరుగు 100 మందికి నేర్పు చెప్పు అనేది హరి మోటో. సో అండర్ హిస్ విజన్ వీఆర్ ఆల్ వర్కింగ్. సో ఐ థింక్ హరి గురించి అయితే నీకు తెలుసు, నేను చెప్పలేదు నువ్వే. ఇంకా చాలా వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ఐ విల్ ప్లే ఇన్ ఇంటర్వ్యూ బికాజ్ ఆఫ్ హిస్ విజన్ వీఆర్ ఆల్ వర్కింగ్. టు బి ఫ్రాంక్ నేను కూడా ఎప్పుడు కొంచెం కూడా నాకు ఇంత కూడా ఈగో 1% పెరగకుండా ఉండడానికి కూడా కారణం హరి. హీ మేక్స్ us ఆయన గురించి మీరు ఎక్కువ పోడకండి, ఇది పొగడే కార్యక్రమాలు కాదు. I know కానీ హరి అనగానే నేను yes రోహిత్ అనే వ్యక్తి ఒక్క నిమిషం అక్క, ఇది హరిని టాపిక్ ఎత్తావు. లేదు అంటే ఎంత మీ ఆయన అయితే మాత్రం బాగా పొగడడం అనేది నాకు అది నచ్చలేదు అక్క. నా ఇంటర్వ్యూస్ అంటే పొగడదు కాదు. నేను ట్రాక్ యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ కాకుండా నేను ఈ ట్రాక్ రావడానికి కారణము నా ఆడియన్స్ అక్క. ఎస్పెషలీ నా ఫాలోవర్స్ అప్పుడప్పుడు ఇదే కాదన్నా బయట ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి, మీరు దాని మీద రేస్ చేయండి అన్నారు వాయిస్. కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడినాను. బట్ ప్రాబబ్లీ ఇంతమంది ఉన్నా నాకు మీరే ఎందుకు అనిపించారు అంటే మీరు వ్యాపారం చేయట్లేదు అక్క, మీరు వ్యాపారం చేయట్లేదు, ఫ్యూచర్ జనరేషన్ మీరు ఇస్తున్నారు. నా దృష్టిలో చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తిని కాపాడేవాడు దేవుడు కాదు, ఒక జనరేషన్ ఇచ్చేవాడు దేవుడు దేవత. ఆ ఆడియోలో ఆయన చెప్పినట్టు హీ సెడ్ వెల్ సెడ్ ఆయన సొసైటల్ ప్రెషర్ యాజ్ హీ మెన్షన్డ్ వాళ్ళు వేరే ఏమైనా తీసుకోగలుగుతారు కానీ నీకు పిల్లలు కావట్లేదు నువ్వు వాట్ హీ సెడ్ ఇస్ 200% ట్రూ. ఎంతో మంది సొసైటల్ ప్రెషర్ కి చాలా మంది ఎంతమంది రోహిత్ నిజంగా పాజిటివ్ వచ్చి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ నేను చెప్తా వాళ్ళ లెటర్స్ చదివితే యూ రియలీ గెట్ సో నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి తలుచుకుంటే. ఇంకా పెరుగుతుంది ఎందుకంటే చాలా మంది మీరు హ్యాపీగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, అదే రియల్ బ్లెస్సింగ్స్ అక్క. మీ దేవుడు ఇప్పుడు కనిపించని దేవుడు అంటే మీరే. చాలా మందికి వాళ్ళ తల్లిదండ్రులు అవుతున్నారు, వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్ ఇస్తున్నారు అంటే అది మీరే. సో అలాంటి ఆ ఎమోషన్ని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఇది. అండ్ మోర్ ఓవర్ దీస్ ఇంటర్వ్యూస్ డెడికేటెడ్ టు ఆల్ ద ఫ్యూచర్ మదర్స్ అక్క. దీస్ ఇంటర్వ్యూస్ డెడికేటెడ్ టు ఆల్ ద ఫ్యూచర్ మదర్స్. ఆనెస్ట్లీ స్పీకింగ్ రోహిత్ పొలిటికల్ ఇంటర్వ్యూసే కాదు, ఈ ఆంటర్ప్రైనర్సే కాదు, ఒక ఫ్యూచర్ అమ్మాయిల కోసం మీరు ఎట్లయితే కాలేజ్లో డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ఇస్తున్నారో నా సైడ్ నుంచి ఒక చిన్న ప్రయత్నం అక్క. ఇది ఎంతవరకు యాక్సెప్ట్ అవుతలే కానీ బట్ మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ హాస్పిటల్ ఏం రివీల్ చేయను. డాక్టర్ పూర్ణిమ గారి గురించి, వాళ్ళ హాస్పిటల్స్ గురించి, వాళ్ళ సర్వీస్ గురించి తెలుసుకోవాలంటే నువ్వు కూడా యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఎంతో మంది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు కాబట్టి యూ షుడ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ దెమ్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్. ఇది కూడా నువ్వు ఒక రెండు మాటలు చెప్పాల్సిందే ఇంటర్వ్యూలో. బికాస్ నేను చెప్పేదానికన్నా కుల్లంకుల రోహిత్ చెప్తే ఎక్కువ మంది వింటారు. నేనేం చెప్తలేనక్క, నేనే అలవాట్లకు దూరంగా ఉండలేకపోతున్నా. ఇవన్నీ స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. టెల్ టు హరికాంత్ అన్న డోంట్ కాల్ మీ అట్ మిడ్ నైట్ అక్క. ఆయన బోర్ కొడితే నాకు ఫోన్ చేసి ఆ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో బుక్కులు కొనడము, ఆ లాంగ్ రైడ్ తీసుకుపోవడము. అది చిన్నప్పుడు కదా రోహిత్, ఇప్పుడు కాదు కదా, అది చిన్నప్పుడు. బట్ ఓకే, యూ వాంట్ నీడ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ డాక్టర్ పూర్ణిమ గారి గురించి మీకు ఏమైనా కావాలంటే, మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నేను అంటే హాస్పిటల్ కాదు, మీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ కానీ బలా మీడియా అక్క, నేను మా బలా మీడియా వాళ్ళ మెయిల్స్ కి పెట్టమని చెప్తాను. బలా మీడియా మెయిల్స్ కానీ రోహిత్ కుల్లంకుల్లాకి, రోహిత్ కుల్లా మాత్రూ రావాలి ప్రతిదీ. కుల్లంకుల్లా రోహిత్ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ నేను అక్క నెంబర్ ఇస్తాను. అండ్ ఎందుకంటే నా జీవితం ఎప్పుడేం ప్రమోట్ చేయలేదు, కానీ మంచిది ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. అండ్ మంచికి బ్రాండ్ అంబాసిడర్
డాక్టర్ పూర్ణిమ హరికాంత్ అని చెప్పుకున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎంతో మంది మా దగ్గరకు వచ్చిన దంపతులు ఆర్ భార్యాభర్తలు ఎన్నో సొసైటల్ ప్రెజర్స్తో వస్తున్నారు. చాలామంది ఏంటంటే, నాకు ఆల్రెడీ నా తమ్ముళ్ళకి పిల్లలు ఉన్నారు, నా చెల్లెళ్ళకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరని ఎంతోమంది ప్రెజర్ తోటి. అండ్ ఫీమేల్స్ అయితే నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ చాలామంది చెప్తారు పెళ్ళిళ్ళకి వెళ్ళలేకపోతున్నాం మేడం. మోస్ట్ కామన్గా చెప్పే రీజన్, పెళ్ళిళ్ళకి వెళ్తే ఇంకా పిల్లలు కాలే, గొడ్రాలు అనడము, ఇంకా పిల్లలు కాలేదా అనడము, ఇవన్నీ చాలా కామన్గా వింటాము. సో ఇవన్నీ సొసైటల్ ప్రెజర్స్లో. కొంతమంది అయితే సెకండ్ మ్యారేజ్ చేసి మా హస్బెండ్ వేరే మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు నాకు పిల్లలు కాకపోతే. ఇట్లా చాలామంది లిటరల్గా ఆల్మోస్ట్ ఎంతోమంది ఏడ్చి క్యాబిన్లోకి వచ్చి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అసలు ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ లోకల్ గైనిక్ ఉంటారు, ప్రతి వాళ్ళకి గైనకాలజిస్ట్ ఉంటారు. మీ గైనిక్తో మాట్లాడండి, తెలుసుకోండి, ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి, కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోండి, గుడ్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. డోంట్ గో విత్ స్కీమ్స్ ఆర్ యాడ్స్ ఆర్ ఎనీథింగ్. జనరల్గా ఎంక్వైరీ చేసి కరెక్ట్గా సెంటర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసుకుని మీరు వెళ్ళి చేసుకుంటే మోస్ట్లీ సక్సెస్ రేట్స్ అనేవి బాగా ఉంటాయి. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్.